స్టాకినమైన్ రియాక్షన్. సో స్టాకినమైన్ రియాక్షన్, వాట్ ఈస్ స్టాకినమైన్ రియాక్షన్? సో మనకు తెలుసు కదా, ఈన్ అంటే డబుల్ బాండ్, ఓల్ అంటే OH, NH2 అంటే అమైన్, ఈనోల్ అంటే డబుల్ బాండ్ OH, ఈనోల్. సో ఇప్పుడు ఇనమైన్స్ ఆర్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అమైన్స్. సో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్. సో ఫంక్షన్ గ్రూప్ అటాచ్డ్ కార్బన్ ఆల్ఫా, ఇది బీటా. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అమైన్. ఎనమైన్స్ ఆర్ 3 types: ప్రైమరీ ఎనమైన్, సెకండరీ ఎనమైన్, టెర్షియరీ ఎనమైన్. సో ప్రైమరీ అని ఎట్లా చెప్తున్నాం, ఇక్కడ 2 hydrogens ఉన్నాయి. సెకండరీ అంటే ఒక ఆల్కైల్, 2 ఆల్కైల్ గ్రూప్స్, ఒక హైడ్రోజన్. టెర్షియరీ అంటే 3 ఆల్కైల్ గ్రూప్సే ఉన్నాయి. సో టెర్షియరీ ఎనమైన్స్ ఆర్ హైలీ స్టేబుల్. కార్బనల్ కాంపౌండ్ ప్లస్ ఎమైన్ గివ్స్ రైస్ టు ఇనమైన్. కార్బనల్ కాంపౌండ్ అండ్ ఎమైన్ కలిపి మనకి ఇనమైన్ ఉంటుంది. చూడండి, C+O ప్లస్ RNH2. ఈ డబుల్ బాండ్ క్లీవ్ అయిపోయి NH2గా ఫామ్ అవుతుంది. సో కార్బనల్ కాంపౌండ్ ప్లస్ అమైన్ గివ్స్ రైస్ టు ఇనమైన్. కార్బనల్ కాంపౌండ్ హ్యావ్ అట్లీస్ట్ 1 ఆల్ఫా H. ఇట్ ఈస్ ఇరివర్సిబుల్ రియాక్షన్. ఈ కార్బనల్ కాంపౌండ్ అనేది ఒక్క ఆల్ఫా హైడ్రోజన్ అయినా ఉండాలి. సెకండరీ అమైన్స్ ఆర్ హైలీ రియాక్టివ్ దెన్ ప్రైమరీ అమైన్స్. సెకండరీ అమైన్స్ ప్రైమరీ అమైన్స్ కంటే హైలీ రియాక్టివ్. నెక్స్ట్ రియాక్షన్కి వస్తే RCH2 C+O. దిస్ ఈజ్ కీటో కార్బనల్ కాంపౌండ్, దిస్ ఈజ్ అమైన్. సో మనం ఇక్కడ ఈ కీటో వెళ్ళిపోయి ఇక్కడ NH2 అనేది వచ్చేస్తుంది. చూడండి, సో ఒక నిమిషం, కీటో కదా. సో RCH2 C+OR ప్లస్ NH3 గివ్స్ రైస్ టు RCH డబుల్ బాండ్ CNH2R, ఆల్ఫా బీటా. ఎందుకు ఆల్ఫా బీటా నుండి ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ అటాచ్ అయింది కాబట్టి దిస్ ఈజ్ ఆల్ఫా, పక్కన ఉండేది బీటా. సో ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ అమైన్. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ప్రైమరీ అమైన్ తీసుకున్నాం, ఇక్కడ సెకండరీ అమైన్ తీసుకున్నాం. సేమ్ ఇక్కడ కూడా ఈ NH2 అనేది RCH డబుల్ బాండ్ NHR. సో దిస్ ఈజ్ స్టాకినమైన్ రియాక్షన్.